హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తులాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కాజు బాదం బర్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా ఈజీనే, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుందండి ఈ స్వీట్. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు, సేమ్ స్వీట్ షాప్లో తిన్న బర్ఫీ టేస్టే వస్తుంది. ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి. 5 మినిట్స్లో అయిపోతుంది. కాంప్లిమెంట్స్ అయితే కంపల్సరీ. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, అది కూడా హెల్దీగా తినాలనుకుంటే ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ మిక్సీ జార్లో అరకప్పు బాదం, అరకప్పు కాజు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఎటువంటి పలుకులు లేకుండా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అరకప్పు షుగర్ వేసుకోండి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 2 టీ స్పూన్స్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు పావు కప్పు వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగే వరకు కుక్ చేసుకోండి. పంచదార మొత్తం కరిగాక దీంట్లో కొంచెం సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. షుగర్ సిరప్ ఇలా ఒక తీగ పాకం వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కాజు బాదం పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు కూడా గరిటతో కంటిన్యూస్గా కలుపుతూ చేసుకోవాలండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మీకు వీలైతే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కాసేపటికి మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ జాగ్రత్తగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ప్యాన్ నుంచి కంప్లీట్గా సెపరేట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ వేసుకొని 1 మినిట్ పాటు ఇలా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మరొక బటర్ పేపర్ వేసుకొని చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి, దాంతో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఫ్లాట్గా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ లేకుండా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఫ్లాట్గా చేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా పావించు మందం ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకొని తర్వాత అడ్డంగా డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంటాయి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే త్వరగా ఫ్లాట్గా చేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి, లేదంటే చల్లారితే ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. చూసారు కదండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా డైమండ్ షేప్ వచ్చిందో. ఇలా పావించు మందం ఉండేటట్టు కట్ చేసుకోండి, చూడడానికి బాగుంటాయి. మీకు కావాలంటే ఈ కాజు బాదం ప్లేస్లో మొత్తం కాజు తీసుకోవచ్చు, అంటే కాజు కత్తిలీలా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం బాదం కూడా తీసుకోవచ్చు. వీటిని సాఫ్రాన్తో కానీ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటాయి. ఈ రెసిపీని చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. చిన్న అకేషన్స్కి, గెట్ టుగెదర్స్కి, పార్టీస్కి దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్వీట్ చేయడానికి టైం లేనప్పుడు కూడా దీన్ని ట్రై చేయండి. 5 మినిట్స్లో అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది. ఈ స్వీట్ని ఆ రోజు కంగారు పడకుండా ముందర రోజే ప్రిపేర్ చేసి ఉంచుకోవచ్చు. ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.